వాడి ఆధిపత్యాన్ని మనం అంగీకరించొద్దు అనేది ఇక్కడ మన బాధ. అర్థమైందా? వాడి కల్చర్ని, వాడి ఆధిపత్యాన్ని మన మీద రుద్దుతా అంటుండే కానీ మనది వాడు తీసుకోవడానికి సిద్ధంగా లేడు. మరి ఎన్నాళ్ళు భరిద్దాం? ఇట్లనే ఉందామా? షాలోడు అట్లనే మగ్గం వేసుకుంటా, అట్లనే బక్కజిక్కిన షాలోడు అట్లనే ఉందామా? ఆ ముదిరాజులు అట్లనే పండ్లు అమ్ముకొని బతుకుదామా? ఇంకో ఆ మాదిగైనా అట్లనే చెప్పులు కుట్టుడు, డప్పులు కొట్టుడు చేద్దామా? ఇక సాకలైన అందరి ఎక్కబడి వాళ్ళ కొడుకు ఈ మన్మడి దొడ్డికి కూడా సాకలైన అట్లనే ఉతుకుదామా? మరి వాడేం చేయాలి? మన కాలు మొక్కించుకుంటాడు, మనము గులాంగిరి చేయించుకుంటాడు. వాళ్ళ ఇంట్లో పాలు విండాలి, వాడిని వ్యవసాయం చేయాలి. వాడేం చేస్తాడు? ఇంకా మనని తంతాడు, మన భూములు కబ్జా పెట్టి మనం తంతాడు. ఎల్లకాలం ఇట్లనే ఉందామా? ఆలోచించండి గాడిది కొడుకులారా. పనికిరాని యొక్క మీడియా సంస్థలకు వచ్చి అది ఇది కాదు. టైం వచ్చినప్పుడు పోరాటం చేయాలి. అర్థమైందా?